నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్న మంత్రి బొత్స సత్యనారాయణ భారీ మెజార్టీతో విజయం సాధిస్తామంటూ ధీమా శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు పుష్పాలంకరణలో స్వామి భక్తులకు అభయం పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత టీడీపీ నాయకుల తీరుపై ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం రాష్ట్రంలో కూటమి 130 సీట్లతో అధికారంలోకి వస్తుందన్న వాసుపల్లి గణేష్ యువత భారీగా మద్దతు తెలియజేసిందంటూ ఆనందం రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళల్లో పెరగడం వల్ల పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు. టీడీపీ మోసాలు కుయుక్తులను ఎవరూ విశ్వసించలేదని ల్యాండ్ యాక్ట్ పై టీడీపీ చేసిన ప్రచారాలను సైతం రైతులు నమ్మలేదన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ది ముఖ్యమని దానిని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని 1-2 రోజుల్లో ప్రకటిస్తామని జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే తాము సంయమనం పాటించామని అన్నారు. వైసీపీ కార్యకర్తలు పూర్తిగా సహకరించడం వల్లే మంచి పోలింగ్ జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చదవలే. సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా మోసాలు తెలుసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రధానులు కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని లెక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రలాభాల్లో లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే మా సోదరులు సోదరిమణులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పడినాలో దాని అన్ని కుయుక్తులు ఏదో చెప్తాం కదా, సామధానం బాధ దండోపాయం అన్నీ ఉపయోగించారు. 1 కాదు 2 కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతనమో దీన్ని బట్టి తెలుస్తుంది, లేఖ బట్టి తెలుస్తుంది. ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్నది. ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా
రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సదనం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంతాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళకి కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆధారం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. ఆ రకంగానే వాళ్ళు టార్గెట్ చేశారు. దానికేముంది, వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను, అది వాళ్ళ చేతకంతనం అనుకుంటాను. టార్గెట్ చేతకంతనం వచ్చినప్పుడు మనం చెప్పాను కదా భాషని అన్ని ఆ కుటుంబంలోనే పదవులని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చా మాట గుళ్ళు కింద మంచి కదా. ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం, రాష్ట్ర అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా, నేనైనా ఝాన్సీ అయినా మా తమ్ముడు అప్పలనాథ్ అయినా లేదు మా మా అప్పలనాయుడు మా ఆయన కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామిని అత్యంత సుందరంగా గజమాలతో అలంకరించి ఆలయ అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. మృత్యుంజయ స్వామికి అభిషేకాలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని అన్నారు. పథకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారన్నారు. మంత్రి అంబటి చాగంటివారిపాలెం బూత్ లో రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రం అంతా సీను నిన్ననే అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్లు అక్కడి నుంచి తీసేయించడమో, లేకపోతే దాని మీద పట్టాలు కప్పించి వెరువు పెట్టించడమో, లేకపోతే వాటికి చుట్టూ పట్టాలు కట్టించడమో, రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలానా గ్రామాల్లో తెచ్చుకున్నారు. దమ్మాలపాడులో అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్లోనే తెచ్చి పెట్టుకున్నారు. అట్లానే పెట్టుకుని మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటివారిపాలెం, లంకెలకూరపాడు, దేశవరం, చీమలమర్రి, రూపెనగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లంకెలకూరపాడు అయితే మధ్యాహ్నం 3ంటికే ఏజెంట్లు లాగేసేసి రిగ్గింగ్ చేశారు. చాగంటివారిపాలెంలోనైతేనేమో రాళ్లేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు. ఈ రకంగా అంటే 5:30కి వెళ్ళి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు. సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. గత 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క వాయిదా కూడా జైలుకి కోర్టుకు వెళ్లకుండా గడుపుకుంటూ వచ్చాడు. ఎవరికన్నా సాధ్యం అవుతుందా? దగ్గరగా 3500 వాయిదాలు కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకుని తీసుకుని గడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి ఇంకా 5 సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటికీ కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఆర్ఓ గారిని కలిసి లంకెలకూరపాడు, చాగంటివారిపాలెం 2 కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేశాం. ఈ 2 కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినా టీడీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలు చోట్ల వైసీపీ ఏజెంట్లు కార్యకర్తలపై అలాగే వైసీపీకి ఓటేశారనే కారణంతో కొందరు అమాయకులపైన భౌతిక దాడులకు దిగుతున్నారని వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీకి ఓటేసిన బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. బీసీ మహిళల ఇళ్లను టీడీపీ నేతలు కర్రలతో ధ్వంసం చేశారని, ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని పలువురు ఆరోపించారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశునిపాడిలో అర్ధరాత్రి టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని, వైసీపీకి ఓటు వేశారని, బీసీ ఇళ్లపైన పడి దాడులు చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.